హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఇప్పుడే ప్రోమో వచ్చింది అగ్ని పరీక్ష రిలేటెడ్. యాక్చువల్గా బెస్ట్ ప్రోమో అయితే అది కాదు, ఇంకొక ప్రోమో వస్తుంది. నాకు తెలిసి 22వ తేదీ నుంచి అగ్ని పరీక్ష స్టార్ట్ అవుద్ది. జియో హాట్స్టార్లో వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యూఎస్లో ఉండేవాళ్ళు, యూకేలో ఉండే వాళ్ళకి ఇది ఫాలో అవ్వకుండా, ఈ అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వకుండా ఉండే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని. ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే గత 7-8 రోజుల నుంచి అగ్ని పరీక్ష షూటింగ్ జరుగుతుంది. కానీ దాన్ని టెలికాస్ట్ చేసేది 22వ తేదీ నుంచి టెలికాస్ట్ అవుతుంది. ఆ టెలికాస్ట్ డేట్ నుంచే ఆ 15 మందికి, వీటన్నిటి గురించి డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. ఆ 15 మందికి ఓటింగ్ అనేది 22వ తేదీ నుంచే స్టార్ట్ అవుద్ది. ఎంత అదృష్టం అంటే బిందు మాధవి గారు చెప్పినట్టుగా బిగ్ బాస్ టీం ఈసారి చేస్తున్న ప్లాన్ కానీ, బిగ్ బాస్ 9కి రాబోతున్న కంటెస్టెంట్స్ ఎవరైతే కామన్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కానీ ఎంత లక్ అంటే భయంకరమైన లక్. దేనికంటే చెప్తానండి, వీళ్ళకి ఈ 15 మంది కంటెస్టెంట్స్కి క్లారిటీతో మాట్లాడతాను. ఫస్ట్ నుంచి మాట్లాడదాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే 200 అంటే 18,000 మంది అప్లై చేస్తే దాంట్లో నుంచి 200 మందిని వీడియోస్ త్రూ షార్ట్ లిస్ట్ చేసి, తర్వాత 100 మందిని షార్ట్ లిస్ట్ చేసి, తర్వాత 45 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి, ఆ 45 మెంబర్స్ని 3 జడ్జెస్ ముందు నిలబెట్టారు. ఆ 45 మందిలో చాలా మంది టాలెంట్ కంటే రిక్వెస్ట్ని బేస్ చేసుకుని బతిమలు ఆడుకోవడం, పాదయాత్రలు చేయడం, అంటే కంటిన్యూస్గా నేనే బిగ్ బాస్కి వస్తానని రిక్వెస్ట్ చేస్తూ అలా చేసి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ బేరు చేసి జడ్జెస్ 3 వాళ్ళు జడ్జిమెంట్స్ ఇవ్వాలంటే చాలా టఫ్. యాక్చువల్గా తమ్నైల్లో ఉన్నట్టుగానే నిజంగా జరిగింది ఏంటంటే ఫస్ట్ 2 డేస్ మాత్రం, ఆ ఫస్ట్ 2 డేస్ ఎవరైతే రిక్వెస్ట్ మోడ్లో టాలెంట్ అనేది చూపించడం వదిలిపెట్టి, నేను బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం, ప్రాణం, దీక్షలు అది ఇది చేసి ఎలాగైనా బిగ్ బాస్కి వెళ్ళాలని రచ్చ రంబోలో ఎవరైతే చేశారో వాళ్ళని జడ్జెస్ భరించడం కాదు, మనం కూడా భరించాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. యాజ్ పర్ ద అప్డేట్స్ ఫస్ట్ 1-2 డేస్ అయితే అది ఉంటుంది. స్టిల్ అది ఎంటర్టైనింగ్గానే ఇంట్రెస్టింగ్గానే ఉందంట. దాన్ని జడ్జెస్ చాలా గట్టిగా ఢీకొన్నారంట. వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళని ఎలా అయితే ఎలిమినేట్ చేయాలో అంతే ర్యాష్గా ఇంకొకసారి బిగ్ బాస్కి వస్తాను, బిగ్ బాస్కి రావాలి, నీ టాలెంట్ చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ చేయాలి. కానీ బిగ్ బాస్కి రావాలి అని చెప్పే వీడియోలు 365 రోజులు చెప్తే బిగ్ బాస్ టీం తీసుకోదు అన్న ఇండికేషన్స్ ఇచ్చేలాగానే వాళ్ళు బిహేవ్ చేస్తారంట జడ్జెస్ 3 కూడా చాలా ర్యాష్గా. అది నిజంగా పాజిటివ్గానే ఉంటుంది. మన జనాలు అయితే దాన్ని పాజిటివ్గానే చూస్తారు. ఎందుకంటే టాలెంట్ చూపించాలి, కానీ నువ్వు వీడియోస్ ఏదంటే చేసేసి నేను వస్తాననేసి బెదిరిస్తాను, దన్నాలు చేస్తాను తీసుకోరు బిగ్ బాస్ టీం. సో దాని గురించి చెప్పాలి. ఇంకా అది మాత్రం బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ 2 డేస్ మాత్రం అగ్ని పరీక్ష వాళ్ళకి కాదు, ఆడియన్స్ కూడా, దెర్ ఈజ్ నో డౌట్. కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కొంచెం ర్యాష్గా రియాక్ట్ అయ్యారు కాబట్టి జడ్జెస్. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ 45 మంది నుంచి బిగ్ బాస్ పెట్టిన 3 జడ్జెస్ 15 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 15 మంది ఎవరనేది క్లియర్గా ఆల్రెడీ వీడియో చేశాను. చూడకపోతే లాస్ట్లో ఈ వీడియో చివరిలో స్క్రీన్ మీద ఇస్తాను, అది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ 15 మంది ఎవరనేది కూడా అప్డేట్ ఇచ్చా. ఆ 15 మందిలో ఈరోజు ప్రోమో చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఎవరైతే జూమ్లో ఎవరికైతే డైలాగ్స్ ఉంటాయో ఆ ప్రోమోలో డైలాగ్స్ ఉండేలాగా వాళ్ళది ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఇచ్చారో ఆ 1 మినిట్ ప్రోమోలో, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ టాప్ 15లో ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు శ్వేతా శెట్టి గారు. ఆ శ్వేతా శెట్టి గారు ఆల్రెడీ ప్రోమో కింద కూడా కామెంట్ చేస్తున్నారు, దిస్ ఇస్ మై అకౌంట్ అని. ఎందుకంటే వాళ్ళకి అవసరం అది. నేను అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన 15 మంది కూడా నేను చెప్పే సలహా ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళతో డైరెక్ట్ చెప్పారంట, మీకు మీరు ఆర్మీ ఫామ్ చేసుకోండి, మీకు మీరు ప్రొజెక్ట్ చేసుకోండి, సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వండి. ఎందుకంటే మీరు సెలబ్రిటీస్ కాదు. అయితే సెలబ్రిటీస్కి మించి ఫాలోయింగ్ అయితే వీళ్ళకి వస్తుంది. సెలబ్రిటీస్కే నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకని సెలబ్రిటీస్ కొంచెం భయపడుతున్నారని అవుట్ సైడ్ పబ్లిక్ టాక్. కానీ స్టిల్ ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చో ఏదో ఒక రకంగా తీసుకొని వస్తారు. బిగ్ బాస్ 9కి పెద్ద సెలబ్రిటీస్ రాబోతున్నారు. ఆ సెలబ్రిటీస్ లిస్ట్ కూడా కొంత నేను ఈ వీడియోలో రివీల్ చేస్తాను. ఏం జరుగుతుందంటే వీళ్ళకి 15 రోజులు హాట్స్టార్లో ఓటింగ్ పడుద్ది. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఓటింగ్ ఎవరు దాంట్లో పడుద్ది? హాట్స్టార్లోని. ఈ 15 రోజులు కంటెస్టెంట్స్కి, కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్కి ఓటింగ్ అలవాటు అవుద్ది. జనాలందరూ అలవాటు చేసుకుని ఎక్కడి దాకా ఓటింగ్ ఎన్ని రోజులు? 5వ తేదీ వరకు ఓటింగ్ పడుద్ది. 5వ తేదీ తర్వాత 1 డే గ్యాప్తో 7th మనకి హౌస్లోకి వస్తారు. ఒక్కసారి ఆలోచించండి, నిన్నటి దాకా వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత కూడా స్ట్రాంగ్ ఓటింగ్ వీళ్ళకే ఉంటుంది. ఇంకా ఏంటి జాలి చూపించాల్సింది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ మీద. వాళ్ళు రాగానే వాళ్ళకి ఓటింగ్ అలవాటు ఉండదు. హాట్స్టార్ కదా, వీళ్ళకి హాట్స్టార్లో అలవాటు అయిపోయింది కదా, వీళ్ళ మమ్మల్ని అలవాటు అయిపోయింది కదా, వీళ్ళ మొహాలు అలవాటు అయిపోయింది కదా, వీళ్ళ పేర్లు అలవాటు అయిపోయింది కదా. ఎందుకంటే బిగ్ బాస్ ఏ సీజన్లో చూసుకోండి, కొన్ని వారాలు గడిచేంత వరకు 15-20 మంది కంటెస్టెంట్స్ పేర్లు ఎవరికి గుర్తుండవు. ఈవెన్ రివ్యూవర్స్ కూడా అమ్మాయి పేరు అది ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలాంటిది ఇక్కడ నుంచి కామన్ మ్యాన్స్ నుంచి ఎంటర్ అయ్యే 5 మంది లేదా 9 మంది అనేది కూడా ఫ్యాక్ట్. అది నేను 9 vs 9 చేసాగా అదే జరగబోతుంది ఈ సీజన్లో. దాని రిలేటెడ్ కూడా ఈ వీడియోలో చాలా తలనొప్పులు ఉన్నాయి.
ఈ సీజన్కి వాళ్ళు ఈ బిగ్ బాస్ టీమ్ ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది 100% క్లారిటీ అక్కడ ప్లాన్ చేసే టాప్ 5-6 తలకాయలకి మాత్రం అది లేదు, ఇంకెవరికి రివీల్ అవ్వట్లేదు. ఎందుకంటే 5 మంది అనేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు, కానీ 9 మందిని సెలెక్ట్ చేస్తారంట. దానికి ఏ ప్రాసెస్ పెడతారో ఎలా చేస్తారనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. చిన్న క్లారిటీ ఒకటి ఉంది, అదేంటంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి ఈ 45 మందిలో ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా ఒకరిద్దరిని మళ్ళీ మన బిగ్ బాస్ నేను చూడబోతామంట. దానికి వేరే ఏదో ట్రాక్ ఏదో పెట్టబోతున్నారంట. పెట్టి ఎలాగైనా 9 మందిని చేస్తారు అనేది టాకు. వీళ్ళు 5 మంది మిగతా 4 ఎలాగోలా తీసుకొస్తారు, దాని ప్రాసెస్ మనకు 100% క్లారిటీ లేదు. ఇక్కడ వీళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళకి ఓటింగ్ అలవాటు చేయడం వల్ల వీళ్ళందరికీ ఫేసెస్ రికగ్నైజ్ అవ్వడం వల్ల వీళ్ళకి మంచి జరగదు. బిందు మాధవ్ గారు చెప్పినట్టుగా ఈ 15 మందిలో ఆ మాస్క్ మ్యాన్ నుంచి చూసారా ప్రోమోలో, ఆ మాస్క్ మ్యాన్ చాలా డిఫరెంట్గా ఉన్నాడంట. కానీ వన్స్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత మనోడు కొంచెం తేలిపోయాడు అన్న సెన్స్లో అంటున్నారు. ఎందుకంటే పెద్దగా కంటెంట్ రావట్లేదంట, ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నాడంట. టాస్కుల్లో కూడా హెవీ పర్ఫార్మెన్స్ అంటూ ఏం పెద్దగా లేదంట. కానీ నిన్న ఎప్పుడో క్యాప్టెన్ అయ్యాడు అనేది టాక్. దాంతోపాటుగా వీళ్ళందరికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న వాళ్ళలో టాప్ 5-6 మెంబర్స్ నేను చెప్తాను. యాక్చువల్గా అగ్ని పరీక్ష ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి అప్డేట్ ఏంటంటే శ్వేతా శెట్టి గారు టాస్కులు బాగా ఆడుతున్నాడు. ఆల్రెడీ నేను ఆడ నవదీప్ అనేసి అన్నారు కదా, అంటే పెళ్లి గిల్లి ఏం చేసుకున్నాను సెన్స్లో ఆవిడ బాగా ఆడుతున్నారట. తర్వాత ప్రియా శెట్టి గారు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో కొంచెం డల్గా ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారంట. దాంట్లో మధ్యలో ఒక డైలాగ్ ఉంటుంది చూస్తారా, నవదీప్ ఓకేనంటే దేనికి అంటారు చూస్తారా, ఆవిడ ప్రియా శెట్టి గారు, ఆవిడ కూడా చాలా బాగా ఆడుతున్నారంట. దాంతోపాటుగా శ్రీజ దమ్మ నుంచి చూసారా, ఆ అమ్మాయి కూడా చాలా బాగా ఆడుతుంది. ఫస్ట్లో కాంట్రవర్షియల్గా గందరగోళంగా రచ్చలేపేసి పెద్దగా గైమని అరిచారంట ఆ అమ్మాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన టాస్క్లన్నింటిలో బీభత్సంగా ఆడుతున్నారంట. 1-2 టైమ్స్ క్యాప్టెన్ కూడా అయ్యారంట. దాంతోపాటుగా ప్రియా శెట్టి గారు కూడా క్యాప్టెన్ అయ్యారంట. వీళ్ళు ఏదో ఒక రకమైన వెరైటీ టాస్క్లు పెడుతున్నారంట. ముగ్గురిని గ్రూపులుగా డివైడ్ చేసి ఆ 15 మందిని 5 గ్రూపులు చేసి 5 గ్రూపులను ఎలా చేస్తున్నారంటే బిగ్ బాస్ టీమ్ చాలా బాగా ప్లాన్ చేశారు. ప్రతిరోజు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే హోటల్స్లో పెట్టారు, హోటల్స్కి వెళ్ళి మళ్ళీ షూటింగ్ స్పాట్కి నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మధ్యలో 2 డేస్కి ఒకసారి గ్యాప్ ఇస్తున్నారు, వాళ్ళకి షూటింగ్ హాలిడేస్ ఇస్తున్నారు. స్టేజ్ మీదకి రాగానే నిన్న జరిగిన ముగ్గురు గ్రూపులు ఉంటాయి చూసారు, 5 గ్రూపులు, ఆ గ్రూపులన్నింటినీ మళ్ళీ షఫల్ చేస్తున్నారంట. ఎవ్రీడే ఫ్రెష్ గ్రూప్స్, అంటే ప్రతి కంటెస్టెంట్ని మళ్ళీ గ్రూపులు ఫామ్ అవ్వకుండా వాళ్ళు డివైడ్ చేస్తూ మళ్ళీ వీళ్ళు ఫ్రెష్ ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యేలా చేస్తున్నారు. నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు ఉండరు, ఈరోజు వచ్చిన వాళ్ళు నిన్న ఉండరు. అలా గ్రూపులు ఫామ్ చేసి టాస్కులు పెట్టి ఆ టాస్కుల ప్రకారం బాగా ఆడిన వాళ్ళని క్యాప్టెన్ చేస్తున్నారంట. వాళ్ళలో ఒకరికి ఓటింగ్ అప్పీల్ చేసుకునే ఇది కూడా ఇచ్చేస్తున్నారంట, ఛాన్స్ కూడా. ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు బిగ్ బాస్ ఆడియన్స్కి, మీరు నాకు ఓటేయండి, బిగ్ బాస్ సీజన్ 9కి నేను కామన్ మ్యాన్గా వెళ్ళాలి అనేసి రిక్వెస్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారంట. ఇది జరుగుతుంది. ఇలా జరిగే టైంలో ఒక అమ్మాయి ఎవరబ్బా 4-5 సార్లు అయ్యారంట, ప్రియా శెట్టి గారా దాలియా గారు 4-5 సార్లు అయ్యారంట క్యాప్టెన్, 4-5 టైమ్స్ ఈ 5-6 రోజుల్లో. సో బాగా ఆడుతున్నారంట. తోపు కంటెస్టెంట్స్ అయితే వీళ్ళే. ఒకటే హ్యాండిక్యాప్డ్ పర్సన్, టాస్కులు బాగా ఆడుతున్నారంట, మాటలు బాగున్నాయంట, ప్లస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి అలాంటి పర్సన్ ఆడేటప్పుడు మనకి తెలియని ఆ ఫీల్ వస్తుంది అనమాట. సింపతి డ్రామాలు వేస్తారనుకుంటా ఆయన, ఏంట్రా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే కానీ ఆయన సింపతి డ్రామాలు వేస్తున్నా ఉంటే ఖచ్చితంగా అది నెగిటివ్ అవుద్ది. కానీ అలా లేడంట అతను, డైరెక్ట్గా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా కనపడుతున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, ఎలాంటి కంప్లైంట్స్ ఏం చేయట్లేదు అంటే అతను. ప్రియా శెట్టి గారు, ఆ తర్వాత దాలియా గారు, ఆ తర్వాత సరికి శ్వేతా శెట్టి గారు, శ్రీజాదమ్ము వీళ్ళందరూ బాగా ఆడుతున్నారంట, యాక్టివ్గా ఉన్నారంట. ఆ తర్వాత హరీష్, మాస్క్ మ్యాన్ పేరు హరీష్, అతను ఫస్ట్లో బాగా స్ట్రాంగ్ ఉన్నారు కానీ ఇప్పుడు కొంచెం డల్ అయ్యారన్న అప్డేట్స్ అయితే మనకు వస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఆ అగ్ని పరీక్ష రిలేటెడ్గా జరుగుతుంది ఇది. దాని తర్వాత ఏం జరిగింది అగ్ని పరీక్షలో, ఇప్పటికీ టాస్కులు జరుగుతున్నాయి. ఈ రోజు రేపు జరిగిన తర్వాత రేపు హాలిడే ఉంది. తర్వాత ఎల్లుండి 19th లాస్ట్ డే వాళ్ళకి షూటింగ్ జరిగిన తర్వాత ర్యాపప్ చేసేస్తారు. 22వ తేదీ నుంచి జియో హాట్స్టార్లో మనకి టెలికాస్ట్ అవుతుంది. అది ఇంతవరకు ఉన్న అప్డేట్స్. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఈసారి అన్ని అప్డేట్స్ దీంట్లో కవర్ చేస్తాం, మళ్ళీ దానికి సపరేట్ వీడియో ఎందుకు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు తెలిసిందే, బిగ్ బాస్ బజు హోస్ట్ ఇంకా క్లారిటీ రావట్లా, అది కూడా హైడ్ చేస్తున్నారు, అదేంటనే తెలియట్లా. బిగ్ బాస్ని మాత్రం చేంజ్ చేశారనేది నాగార్జున సార్ చెప్పారు. కానీ నిన్న ఒక ప్రోమోలో అభిజిత్తో మాట్లాడుతున్నట్టుగా బిగ్ బాస్ వాయిస్ వచ్చింది. అది బిగ్ బాస్ వాయిస్ కాదు, నార్మల్గా వేరే వాళ్ళ చేత ఊరికే మాట్లాడిచ్చారు. కానీ బిగ్ బాస్ వాయిస్ బిగ్ బాస్లోనే రివీల్ అవుద్ది. అది కూడా ఒక సపరేట్గా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ వాయిస్ చేంజ్ అయింది కాబట్టి. బిగ్ బాస్ చేంజ్ అయిందంటే ఏం లేదండి, బిగ్ బాస్కి ప్రతిసారి ఒక ఆయన వాయిస్ చెప్తాడు. ఆయన అందరికీ బిగ్ బాస్ టీంలోనే అలా వెళ్ళేసి ఒక రూమ్లో కూర్చొని ఆయన బిగ్ బాస్ టీమ్ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని చదివి ఆయన వాయిస్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఒక్కోసారి ఇంటి నుంచి కూడా వాయిస్ ఇస్తారు, ఒక్కోసారి ఇక్కడికి వచ్చి వాయిస్ ఇస్తారు. ఆయన ఒక మనిషి వాయిస్ ఇస్తారంతే, జస్ట్ వీళ్ళు రాసిచ్చింది ఇస్తారు. ఆయన చేంజ్ అయ్యాడు, ఆయన చేంజ్ అయ్యి ఆయన ప్లేస్లో వేరే ఆయన వచ్చాడు. ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుందంట. అంతేగాని మొన్న అభిజిత్ వీడియోలో కనిపించిన వాయిస్ వినిపించిన వాయిస్ అయితే కాదు. బిగ్ బాస్ వాయిస్ చేంజ్ అయింది. ఆ వాయిస్ చేంజ్ అయిన పర్సన్ బిగ్ బాస్లోనే వినిపిస్తారు. స్టార్టింగ్లో మనకి ఎక్కడ రివీల్ కాదు, దెర్ ఈజ్ నో డౌట్. అతను దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు, అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయి ఉండొచ్చు, దాంతోపాటుగా అతనికి హెల్త్ బాగాలేకపోవచ్చు, రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవుతూ వెళ్తే ఒక్కొక్కసారి ఏంటంటే అతను వీళ్ళకి అవైలబిలిటీ లేని టైంలో
వేరే పర్సన్ని ఇమీడియట్గా ఏదో పరిచయం చేసేస్తే కొంచెం వర్కౌట్ కాదు. కాబట్టి ఫస్ట్ నుంచే బిగ్ బాస్ని చేంజ్ చేయమనేసి మన మీద రుద్దుతున్నారు. మంచి ప్లానే చేశారు. బిగ్ బాస్ చేంజ్ అయిన తర్వాత వాయిస్ కూడా బాగుంటుంది అంటే అదేం ఇబ్బంది ఏం లేదు. తర్వాత 2 హౌసెస్ అన్నారు. ఆ 2 హౌసెస్ గురించి కూడా చెప్పి తర్వాత సెలబ్రిటీ కంటెస్టెంట్స్ గురించి చెప్పి ఈ వీడియో ఎండ్ చేస్తాను. షార్ట్ అండ్ స్వీట్గానే చేయడానికి ట్రై చేస్తాను. అన్ని అప్డేట్స్ కవర్ చేయాలి కదా, అందుకనేసి కొంచెం ముందు వెనకైనా చెప్తున్నాను. ఈసారి 9 వర్సెస్ 9 గుర్తుపెట్టుకొని 9 రాసులు, 9 ప్లానెట్స్. సో 9 ప్లానెట్స్, 9 సెలబ్రిటీస్, 9 ప్లానెట్స్, 9 కామన్ మ్యాన్స్, 9 కామన్ మెన్, 9 ప్లానెట్స్, 9 రూమ్స్, 2 హౌసెస్, 9 రూమ్స్. ఈ సైడ్ హౌస్లో 4 రూములు, ఈ సైడ్ హౌస్లో 4 రూములు, మధ్యలో ఒక రూమ్ ఉంటుంది. అది అక్కడ ఉన్న క్యాప్టెన్కో లేకపోతే ఆ సుపీరియర్ ఎవరైతే ఉంటారో, క్యాప్టెన్ అని పెడతారో ఇంకోటి పెడతారో తెలియదు, వాళ్ళకి ఆ రూమ్ ఇస్తారంట. వాళ్ళకి కొంచెం అధికారాలు ఇచ్చి అది ఇది చేస్తారంట. 4, 4, 1 మొత్తం 9 రూమ్స్, 9 హౌస్ మేట్స్, 9 సెలబ్రిటీస్, 9 కామన్ మ్యాన్స్, అంతా 9 చుట్టే తిరగబోతుంది. కాబట్టి 9th వీక్ లేదని చేయొచ్చు, రకరకాల ఏదేదో చేయొచ్చు. 9 బేస్ మీద నడుచుద్ది ఈసారి సీజన్ మొత్తం. ఇక్కడ ఈ 4 రూములు ఏంటి అంటే, ఇక్కడ 4 రూముల్లో కలిపి 9 మంది ఉంటారు. అదే ఈ 9 మంది. ఆ 9 మంది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో మేబీ ఇద్దరు చేసి ఒకరిని ఏమన్నా ఒకరికి ఏమన్నా బెడ్రూమ్ లేకుండా చేస్తున్నారా స్టార్టింగ్లో ఏమన్నా ఎలా చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ ఒక 4 రూమ్స్, ఇక్కడ ఒక 4 రూమ్స్, మధ్యలో ఒక రూమ్, అలా ప్లాన్ చేస్తున్నారంట. యాక్చువల్గా మధ్యలో ఒక వాల్ పెడతారు. వాల్ పెట్టి మధ్యలో ఒక డోర్ ఉంటుంది. బిగ్ బాస్ వేరే సీజన్స్లో చూసిన దాన్ని బట్టి ఒక చోట కిచెన్ ఉంటుంది. కామన్ మ్యాన్స్ను సెలబ్రిటీస్ను ఇనిషియల్ డేస్లో ఖచ్చితంగా కామన్ మ్యాన్నే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సింపతి వస్తేనే సీజన్ హిట్ అవుతుంది కాబట్టి కామన్ మ్యాన్. లేదా ఈసారి ఏమన్నా కొత్తగా ప్లాన్ చేయాలంటే ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కామన్ మ్యాన్కి కొంత పాపులారిటీ గెయిన్ అవుతూ వస్తున్నారు కాబట్టి వీళ్ళు, ఎందుకంటే త్రూ ఓటింగ్, హాట్స్టార్లో ఓటింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి, వీళ్ళతో పోల్చుకుంటే అసలైన కామన్ మ్యాన్ అక్కడ సెలబ్రిటీస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒక్కోసారి వీళ్ళకి రావాల్సిన సింపతి వాళ్ళకి కూడా రావచ్చు, వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తే. అలాంటప్పుడు మనం అనుకున్న దానికి కొంచెం క్వైట్ ఆపోజిట్లో సెలబ్రిటీస్ మీరు కామన్ మ్యాన్కి వండి పెట్టండి అనే అవకాశం కూడా ఉంది. మీరు పని చేయాలి, వీళ్ళు పని చేయరు కామన్ మ్యాన్ అని. అప్పుడు వీళ్ళ బిహేవియర్ ఏంటి అని అర్థమయ్యి తెలియకుండా వాళ్ళకి కూడా సింపతి రావచ్చు సెలబ్రిటీస్కి. అలా వీళ్ళలో ఒకరికి ఇచ్చి ఒకసారి వాటర్ తాగుతాం. చాలా రోజులైంది స్వామి ఆవేశం. ఇలా ఒకరికిచ్చి వాళ్ళ చేతే పని చేపించి మిగతా వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఆ కాన్సెప్ట్తో స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఏంటంటే ఈ పక్క హౌస్లో కానీ ఆ పక్క హౌస్లో కానీ కిచెన్ ఉంటుంది. వీళ్ళందరూ వంట చేసి ఒక చోట బెడ్రూమ్ ఉంటుంది, డైనింగ్ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చొని తినడమే. అంతేగాని ఈ హౌస్ వాళ్ళు ఆ హౌస్లోకి వెళ్ళకూడదు అనేసి అట్లా రూల్ ఉండవు. విడివిడిగా బెడ్రూమ్స్ ఉంటాయి, 2 హౌస్ అనే కాన్సెప్ట్ తప్పించి వీళ్ళు ఉన్నారని వీళ్ళకి తెలియదు, వాళ్ళు ఉన్నారని వీళ్ళకి తెలియదు అనేంత సెన్స్లో అయితే ఉండదు. నార్మల్గానే ఉండిపోద్ది. ఇది యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్స్ అన్ని. హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్యాటర్న్ అయితే ఇదే ఉండబోతుంది. దాంతోపాటుగా బిగ్ బాస్ చేంజ్ అయ్యారు. ఇవన్నీ అప్డేట్స్. దాని తర్వాత అగ్ని పరీక్ష షో జరుగుతూ ఉంది, ఆల్రెడీ చెప్పేస్తాను. దాని గురించి అన్ని అప్డేట్స్ ఇచ్చేసాను. ఇప్పుడు సెలబ్రిటీస్ సెలక్షన్ ప్రాసెస్లో 9 మంది సెలబ్రిటీస్ అవ్వాలి. కామన్ మ్యాన్స్ 9 ఉన్నారు కాబట్టి 9 మంది సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేసినప్పుడు కొంచెం వీళ్ళు ఏం చూసే అవకాశం ఉందంటే, సెలబ్రిటీస్ని కానీ కామన్ మ్యాన్ కానీ కొంచెం ఈడెవడు వాడెవడు, ఆ పిల్ల ఎవరు ఈ పిల్ల ఎవరు, నాకేంటి నేనేంటి అనే సెన్స్లో కొంచెం యాటిట్యూడ్ ఉండే అవకాశం, యాటిట్యూడ్ ఉండే కంటెస్టెంట్స్ని తీసుకునే అవకాశం ఉంది. అప్పుడే సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ అన్నప్పుడు తెలియకుండా యాటిట్యూడ్తో ఉండే కంటెస్టెంట్స్ ఎక్కువ ఉంటే గొడవలు ఎక్కువ ఉంటాయి. అలా కొంచెం యాటిట్యూడ్ చూపించే కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కామన్ మ్యాన్ కానీ సెలబ్రిటీస్ని కానీ. అది నాకున్నంతవరకు నేను అనుకుంటుంది, నాకున్న అప్డేట్ కూడా. దాంతోపాటుగా సెలబ్రిటీస్ పేర్లు చాలా తక్కువ బయటకు వస్తున్న ఏకైక సీజన్ ఇదే. ఎందుకంటే ఫస్ట్ కామన్ మ్యాన్ ఎవరో క్లారిటీ రావాలి వాళ్ళకి, లేదా సెలబ్రిటీస్ ఫుల్గా క్లారిటీ వస్తే కామన్ మ్యాన్ సెలెక్ట్ చేయాలి. ఇది ఒక కన్ఫ్యూజన్ అయిపోయింది వాళ్ళకి కూడా. ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేయాలి, వాళ్ళని సెలెక్ట్ చేస్తే వీళ్ళని సెలెక్ట్ చేయాలని సెలబ్రిటీస్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి వదిలిపెట్టారు. ఫైనలైజ్ చేయలేదు. అందరినీ ఇంటర్వ్యూ చేశారు. కొంతమందికి 80%, 90% అనే క్లారిటీ ఆల్రెడీ వచ్చింది. కానీ 100% అనే క్లారిటీ చాలా తక్కువ మందికి ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళ సెలక్షన్ అయిపోయిన తర్వాత 1 డే 2 డే కూర్చొని ఒకేసారి అందరినీ లైన్ చేసి సెలబ్రిటీస్ వీళ్ళు అని ఫైనలైజ్ చేస్తారు అని టాక్. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ సెలబ్రిటీస్ పేర్లు చాలా తక్కువ వినపడుతున్నాయి. వినపడుతున్న వాళ్ళలో కొంతమంది పేర్లు చెప్తాను. ఇంట్రెస్టింగ్ నేమ్స్, చాలామంది నేమ్స్ వినపడుతున్నాయి కానీ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి ఎమాన్యుయల్ కూడా 99.9% బిగ్ బాస్ సీజన్ 9లో ఉండబోతున్నారు. దేవ్ జానీ గారు కూడా 90% ఉండబోతున్నారు. తర్వాత సరికి అలాగే చిట్టి పికిల్స్ రమ్య గారు వచ్చి ఆవిడ ఫస్ట్ 100% అని అనుకున్నాం. ఇప్పుడిప్పుడే వస్తున్న న్యూస్ ప్రకారం, అప్డేట్స్ ప్రకారం ఆవిడ 50-50 ఛాన్సెస్ అని అంటున్నారు. ఎందుకంటే ఆవిడకి మించి కాంట్రవర్షియల్, ఆవిడకి మించి సెలబ్రిటీని సంథింగ్ వేరే వాళ్ళని బిగ్ చూస్తున్నారు అనేది టాకు. ఈవిని సెలబ్రిటీ కేటగిరీలోనే తీసుకోవాలి, మోస్ట్లీ తీసుకుంటారు.
కానీ 50-50 ఛాన్సెస్ అనేసి అంటున్నారు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రమ్య గారు ఉండాలా ఉండకూడదు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎవరంటే మాధురి గారు, దువ్వాడ మాధురి గారు. మోస్ట్ కాంట్రవర్షియల్ పేరు దువ్వాడ మాధురి గారు. అండ్ ఆయన పేరు ఏంటంటే ఎమ్మెల్సీ పేరు, ఆయన పేరు మర్చిపోయినరా. దువ్వాడ మాధురి గారు, ఆ ఎమ్మెల్సీ గారు ఉన్నారు చూసారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. దువ్వాడ శ్రీనివాసరావు గారా ఎంతరా, మీరు కామెంట్ చేయాలి. వీళ్ళిద్దరి పేరు మోస్ట్ కాంట్రవర్షియల్. వీళ్ళిద్దరిలో మాధురి గారిని బిగ్ బాస్కి తీసుకోబోతున్నారు అనేది గట్టి బజ్, బీభత్సమైన బజ్. 90% దువ్వాడ మాధురి గారు ఉండబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9లో. ఎందుకుంటారు అంటే చాలామంది నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇదేంట్రా అందరినీ ఎలా విచిత్రంగా కాంట్రవర్షియల్ క్యాండిడేట్ని తీసుకుంటున్నారని. మీరు బిగ్ బాస్ థీమ్ని గట్టిగా అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్ అంటే అందరూ మనకు నచ్చిన వాళ్ళే ఉండి అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ మంచిగా హ్యాపీగా ఉంటే బిగ్ బాస్ ఎలా అవుతుంది? బిగ్ బాస్ అనేది ఒక మినీ సొసైటీ. మంచి చెడు, మనం అనుకునే మంచి చెడు నిజంగా వాళ్ళ మీద జడ్జిమెంట్ పాస్ చేసి వీళ్ళు మంచి వీళ్ళు చెడు అని కాదు, మనము కామన్ ఆడియన్స్ అనుకునే మంచి చెడు అన్నీ మిక్స్ అయ్యి అక్కడ ఉంటేనే వీళ్ళే మంచితో చెడు ఎలా బిహేవ్ చేస్తుంది, చెడుతో మంచి ఎలా బిహేవ్ చేస్తుంది, అమాయకుడితో యాటిట్యూడ్ ఉండేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, గర్వం ఉండేవాడు రిచ్ పీపుల్ పూర్ పీపుల్తో ఎలా బిహేవ్ చేస్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే దువ్వాడ మాధురి గారు నిజంగానే బిగ్ బాస్కి సూట్ అయ్యే కంటెస్టెంట్. ఎందుకని చెప్తున్నానంటే నా వర్షంలో చెప్తున్నాను. ఆవిడ సొసైటీని లెక్క చేయలేదు దువ్వాడ మాధురి గారు. 100% లెక్క చేయకుండా ఆవిడకి ఆయనకి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి వాళ్ళు నడుచుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరిని పట్టించుకోవట్లేదు, సొసైటీనే పట్టించుకోవట్లేదు. అలాంటి వాళ్ళు లోపల ఉన్న 19 మందిని పట్టించుకొని వాళ్ళకి భయపడతారా దువ్వాడ మాధురి గారు? భయపడరు. ఇలాంటి కంటెస్టెంట్ ఎలా బిహేవ్ చేస్తారు, లోపల ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఎంటర్టైన్ చేస్తారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ కాబట్టి, ఆవిడంటే తెలియని వాళ్ళు లేరు, పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఉంది కాబట్టి కొంచెం బజ్ క్రియేట్ అయ్యి బిగ్ బాస్ కూడా మంచిగా జరగదు. దెర్ ఈజ్ నో డౌట్ ఆవిడైతే ఉండే అవకాశాలు వెరీ హై. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకెవరున్నారు పేర్లు? ఇంకొక పేరు ఉంది, ఆశా షైనీ గారు. ఆవిడ ఒక హీరోయిన్, మీకు అందరూ తెలిసిందే. లక్ష పాప లంచ్కి వస్తావా, లడ్డు కొరికిస్తావా అని బాలయ్య బాబు గారితో డాన్స్ చేసి చూసారా, ఆ హీరోయిన్ ఉండబోతున్నారు. ఒక 90% ఆవిడ కూడా ఉండబోతున్నారు. ప్రస్తుతానికి ఉన్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీళ్ళే. ఆ తర్వాత ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు చూసారు, శివ్ గారు, ఆయన ఒక 70-80% ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇంకెవరున్నారు? సో ఎవరైనా కూడా 100% క్లారిటీ అయితే లేదు, ఒక 60-70%లోనే ఉన్నారు అందరూ కూడా. వీళ్ళలో ఫైనలైజ్ అయ్యేంత వరకు మనకు క్లారిటీ రాదు. ఒక 5-6 రోజుల్లో ఫైనలైజ్ అయిన తర్వాత మొత్తం కంటెస్టెంట్స్ లిస్ట్ మీ ముందు పెడతాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. దయచేసి లైక్ చేసి చూడండి. చాలా డేస్ అయింది ఈ మధ్య. ఒక 5-6 కేజీలు పెరిగినాను, పందిలాగాను నేను. కాబట్టి ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు ఈ మధ్య. గ్యాప్ వస్తునేసరికి తెలియకుండా అలసిపోతున్నాను అనమాట. ఏంట్రా ఇంత స్పీడ్గా మాట్లాడుతుంటే. ఒకప్పుడు 1-20 నిమిషాలు ఇష్టం వచ్చినట్టు పందిలే గరిచేవని, అదే పందిలే గరిచేదానికి ట్రై చేస్తాను. ఒక 1-2 డేస్ తర్వాత మళ్ళీ రికవర్ అవుతాం, అన్నీ బాగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని స్టోరీస్లో పెడతా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. వీడియోని లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ. 2 నిమిషాలు అయింది, షార్ట్గానే ఫినిష్ చేశానా? ఓకే, పర్లేదు అంత ముందు పోల్చుకుంటే.